వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 35 కేజీల బరువు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చూస్తానికైతే చిన్నగా ఉంటుంది. 35 కేజీలు అంటే మనం ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. దీని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. మనకి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకి సస్పెన్షన్ అయితే ఏం లేదు, కాకపోతే వీళ్ళు డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్ చూసారు కదా, డ్రమ్ బ్రేక్ అయితే అట్లా ఉంటుందన్నమాట. ఆ బ్రేక్ సిస్టమ్ అయితే అట్లా పెట్టారు వాళ్ళు. వెనక కూర్చున్న వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే, పెడల్ లాంటి స్పేస్ అయితే పెట్టారు. అది ఆ విధంగా ఉంటుంది. సీట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్లో మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటు డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్లో డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇది సింపుల్గా స్ప్రింగ్ యాక్షన్ లాగా వస్తుందన్నమాట. సింపుల్ సస్పెన్షన్ అన్నమాట, అది ఇచ్చారు. దాంతోపాటు మనకి వెహికల్ వీల్ కూడా మనకి నార్మల్ స్కూటీ కంటే తక్కువ సైజులో ఉంటుంది. ఇది వీల్ సైజు కూడా. దాంతో మనకి ఫ్రంట్లో మనకి ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు. సైడ్ ఇండికేటర్స్ అయితే ఏముండవు. ఎల్ఈడి లైట్, ఫోకస్ లైట్, చాలా ఫోకస్ వస్తుంది. దీంతోపాటు చిన్న సైడ్ ఇండికేటర్స్ ఇస్తే బాగుండేది అనేది నా ఒపీనియన్. అంటే సైడ్ ఇండికేటర్ వేస్తే బాగుంటుంది కదా జనరల్గా, కానీ దీనికి ఇండికేటర్స్ అయితే ఏం లేవు. బ్యాక్ సైడ్లో కూడా ఒక రెడ్ లైట్ మాత్రమే ఇచ్చారు, అది కూడా ఎల్ఈడి రెడ్ లైటు. సైడ్ ఇండికేటర్స్ అయితే ఏం లేవు. చిన్నవి అయినా ఒకటి బ్లింక్ అవుతాయి కదా, ఆ మోడల్ అన్న పెట్టుంటే, సైడ్ ఇండికేటర్స్ లాంటి పెట్టుంటే బాగుండేది, కానీ వీళ్ళు అట్లా అరేంజ్ చేయలేదు. చెప్పాను కదా, తక్కువ వెయిట్ ఉంటుంది. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ గురించి తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్లో మనకి ఒక బాక్స్ ఇచ్చారు, స్టోరేజ్ బాక్స్. దాదాపు మనకి ఎక్కువ లగేజ్, ఒక 20 కేజీల మటుకి అందులో వేసుకోవచ్చు. అది కూడా స్టాండర్డ్ మెటీరియల్ తోటి తయారు చేశారు బాక్స్ కూడా. తర్వాత మనకి దీనికి ఎక్కువ బటన్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. ఓన్లీ ఒక హారన్ బటన్, లైట్ బటన్ ఒకటి పెట్టారు. సైడ్ ఇండికేటర్స్ లేవు కాబట్టి బటన్స్ తక్కువనే అనమాట. మనకి లాక్ పెట్టి ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. లాక్ పెట్టగానే మనకు స్టార్ట్ చేసుకోవడానికి బటన్ అయితే ఏం స్పెసిఫిక్ అయితే ఏం పెట్టలేదు వీళ్ళు. ఫుట్ స్పేస్ అయితే పెద్ద సైజులో ఫుట్ స్పేస్ ఉంది. కాలు పెట్టుకోవడానికి చాలా పెద్ద సైజులో పెట్టారు వీళ్ళు. ఒక సిలిండర్ పెట్టుకోవచ్చు, తర్వాత ఈజీగా కాళ్ళు పెట్టుకొని కూడా మనం ఈజీగా ప్రయాణం చేయవచ్చు దీని బ్యాటరీ వచ్చేసి 2 రకాల బ్యాటరీలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 15 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ ఒకటి, 25 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ ఒకటి. ఆ మోడల్ అయితే పెట్టారు వీళ్ళు. 15 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తోటి మనము తీసుకుంటే అది 50 కిలోమీటర్ రేంజ్లో ఇస్తుంది. 25 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తోటి తీసుకుంటే అది 70 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. దీనికి 15 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తీసుకుంటే 250 వాట్స్ కలిగిన మోటార్ పవర్ అయితే పెట్టారు. 25 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తోటి తీసుకుంటే మనకి 350 వాట్స్ మోటార్ పవర్ అయితే పెట్టారు. ఆ విధంగా దీనికి మనకు ఫస్ట్ రేంజ్ 15 తీసుకుంటే దాని రేట్ కొంచెం ఉంటుంది. 25 ఆంపియర్స్ అవర్స్ ఉంటే దానికి ఇంకో రేట్ ఉంటుంది. డిఫరెంట్ 2 రేట్లు అయితే వీళ్ళు పెట్టారు. మనకి రోజు 50 కిలోమీటర్ తీసుకుంటా అంటే మనకి 15 ఆంపియర్స్ అవర్ 250 వాట్స్ కలిగిన వెహికల్ తీసుకుంటే సరిపోతుంది. నేను రోజు 70 కిలోమీటర్ తిరుగుతా అనుకుంటే 25 ఆంపియర్స్ అవర్ 350 వాట్స్ కలిగిన సెట్టింగ్తో ఉన్న బ్యాటరీ వెహికల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వెహికల్ చైనాలో దొరుకుతుంది. దీని కాస్ట్ కూడా ప్రావిన్స్ స్టేట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకనే స్పెసిఫిక్గా అయితే కాస్ట్ గురించి నేను చెప్పటం లేదు. ఇది ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. నేను చెప్పాను అనుకోండి 30,000 దొరుకుతుందని, ఇంకొక దగ్గర తక్కువ దొరుకుతుంది, అట్లా అనమాట. అందుకని స్పెసిఫిక్గా అయితే నేను రేట్ చెప్పడం లేదు. మనకి ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను. దీనికి ఇంకా మనకి డిస్ప్లే గురించి చెప్పలేదు కదా. డిస్ప్లేలో మనకి 3 అది పెట్టారు.
50% ఛార్జింగ్ పాయింట్ చూపిస్తుంది, 70% ఛార్జింగ్ పాయింట్ చూపిస్తుంది. దాంతోపాటు 100% ఛార్జింగ్ పాయింట్ అయితే చూపిస్తుంది దీంట్లో. అది మనకి ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. మనం కీ పెట్టి ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు బ్యాటరీ ఎంత ఉంది తెలిసిపోతుంది. ఆ విధంగా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. నేనైతే పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.